వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తూనికలు కొలతల శాఖ విధులను సచివాలయ సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించాలి. జాయింట్ కంట్రోలర్ సుధాకర్ సూచన. ప్రభుత్వ ఉద్యోగులు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవా జోజీ సూచన. ప్రమాదరహిత సేవలను ప్రయాణికులకు అందించడమే రోడ్డు భద్రతా మాసోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ గంగాధరరావు స్పష్టం. తూనికలు కొలతల శాఖకు సంబంధించిన కొన్ని విధులను ఇక నుంచి సచివాలయ సిబ్బంది కూడా నిర్వహించనున్నట్లు ఆ శాఖ జాయింట్ కంట్రోలర్ పి సుధాకర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సచివాలయాలకు చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీలకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాయింట్ కంట్రోలర్ సుధాకర్ మాట్లాడుతూ, పరిపాలనను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రారంభించిందని అన్నారు. ఇక మీదట తమ శాఖ ద్వారా కూడా సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటగా షాపుల లైసెన్సు ప్రక్రియ అప్పగించనున్నారు. కావున సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూనికలు కొలత శాఖ డిప్యూటీ కంట్రోలర్ బివి హరిప్రసాద్, అసిస్టెంట్ కంట్రోలర్ బిఎన్విఎస్ ఈశ్వర్రావు, ఇన్స్పెక్టర్లు వి ప్రశాంత్, జి అప్పలనాయుడు, జంగారెడ్డిగూడెం డిఎల్డిఓ రాజు, ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ సిబ్బంది అంతటిని కూడా, ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ని మా శాఖ పరిధిలోకి తీసుకుని వచ్చి వారిని మా కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా వివిధ రకాల వ్యాపార సంస్థలను వారిని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలో మొదటి దశలో వారిని భాగస్వామ్యం చేయడం జరిగింది. దాని కొరకు విస్తృత అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా ఈ శిక్షణా తరగతులు జిల్లాలో రీజన్లో ఉన్న అధికారులందరూ, స్థానికంగా ఉన్న ఎంపీడీఓ గారు, డిఎల్డిఓ గారు కూడా వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నాం. ఇంకా ఈ మీటింగ్లో లీగల్ మెట్రాలజీ శాఖ గురించి ప్రాథమికంగా వారికి అవగాహన కల్పించడం జరిగింది. మా శాఖ పరంగా వినియోగదారులకు ఏ విధంగా మా సేవలు అందిస్తామో, ఏ విధంగా యొక్క లోపాలు లేదా మోసాలు మేము గమనించి వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము నిర్వర్తించే విధుల్లో వారు ఏ విధంగా మాకు సహకరించాలనే విషయం కోసం మేము ప్రాథమికంగా వారికి అవగాహన కల్పించడం జరిగింది. చాలా ముఖ్యమైన విధులు లీగల్ మెట్రాలజీ శాఖ తరఫున ప్రజలకి అందిస్తున్నాం మేము. వాటిలో వాళ్ళు ప్రతి చోట కూడా, ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో చాలామంది ప్రభుత్వం వారిని నియమించారు కాబట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఇంకా వార్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో వివిధ వ్యాపార సంస్థలతో నేరుగా వారి పరిచయాలు కలిగి ఉంటారు. వారికి చక్కని అవగాహన కలిగి ఉంటుంది కాబట్టి వారితో వారు ఫిజికల్గా వారిని విజిట్ చేసి, ఎక్కడ కూడా ఏ వ్యాపార సంస్థ వ్యాపారస్తుడు కూడా శాఖ పరిధిలోంచి పోకుండా వారు వినియోగదారులకి సరైన రీతిలో వారి సేవలు అందించడానికి వీరు నిబద్ధతతోటి, అంకితభావంతో పనిచేయాలని నేను మా శాఖ తరఫున వారిని కోరుచున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవా జోజీ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ తహసీల్దారుగా ఆయన అవార్డును పొందారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం రాత్రి రెవెన్యూ సిబ్బంది అభినందన సభను ఏర్పాటు చేశారు. తహసీల్దార్ దంపతులను ఘనంగా సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీవా జోజీ మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెంలో రెవెన్యూ సిబ్బంది ఎంతో మంచివారని అన్నారు. వారికి సరైన మార్గదర్శకాలు చేసి సమన్వయం చేసుకోవడం వల్లే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్, వరలక్ష్మితో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ తరపున సంఘం తరపున
చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నటువంటి శుభ సందర్భంలో 4 మాటల్లో పొందుపరిచి జ్ఞాపకం అందిస్తున్నారు. ట్రైనింగ్ ఎవరైనా ఉంది సన్మాన కార్యక్రమం యాక్చువల్గా ఈ జంగారెడ్డిగూడెం అనేది నేను అడగలేదు. మండలం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను కలెక్టరేట్లో వేశారు ముస్నూరు నుంచి. కలెక్టర్ గారు పనిమాలుగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆయన ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. నేను అడిగిన మండలం వద్దని సారే ఇక్కడ నేను చేయలేను అంటే జేసీ గారు కూడా నువ్వు చేయగలవు వెళ్ళు, కలెక్టర్ గారు నిన్ను వెళ్ళమంటున్నారని జేసీ గారు పనిమాలుగా ఇక్కడ వేశారు. జంగారెడ్డిగూడెం అనే బయటికి అందరూ చాలా బెదిరించారు నన్ను. చాలా మంది చెప్పారు జంగారెడ్డిగూడెం 6 months 3 months 4 months అలా 1 monthకి మారిపోతున్నారు, చాలా ఇబ్బంది అయితే చేయలేరు అన్నారు. నాకు కూడా భయం వేసింది, నేను చేయలేను అనిపించింది. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన తర్వాత వీఆర్ వాళ్ళందరూ మంచి వాళ్ళే. ఒక తల్లిదండ్రులకి కొడుకు గురించి ఎలా తెలుసో అందరి గురించి అలా ఎంప్లాయీస్ ఇక్కడ అలా తెలుసుకుంటారు. అలా తెలుసుకున్నప్పుడే మనం అక్కడ ఆ ఏరియాలో ఉద్యోగం చేయగలం. ఇప్పుడు మనం ప్రతి వాళ్ళు ఏది చేయగలరు ఏది చేయలేరు అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. ప్రతి ఏరియాకి వెళ్ళినప్పుడు మనకన్నా టాలెంటెడ్ ఈ దేశంలో చాలా మంది ఉంటారు, ఈ ఊర్లోనే ఉంటారు. కానీ ఇది ఎందుకు వచ్చింది, మనకి వచ్చినప్పుడు మనం సర్వీస్ అనేది చేయాలి. ఎక్కువ పబ్లిక్ సర్వీస్ చేస్తేనే మనం మంచిగా ఉంటాం. 10 మంది మన గురించి మంచిగా చెప్పుకున్నారు అనుకో, మన అన్ని పనిలో విజయం సాధిస్తాం. ఈ రోజు మనం ఎవరికి ఏం చేయాలి, నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది, ఇచ్చినప్పుడు మనం ఎవరికి ఏం హెల్ప్ చేయాలి, చేసేదైతే ఎమ్మటే చేసేసాం అనుకో మెచ్చుకుంటాడు. తర్వాత మా మిసెస్ కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టరు, అసలు ఫోనే చేయరాము. నేను ఎప్పుడు వస్తే అప్పుడు ఇంట్లో ఆహ్వానిస్తాను. అంతే, ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేయరు. నాకు హెల్త్ పరంగా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంట్లో ఏముండా ఏ టైంకి ఏది అందించాలి అది బాగా చేస్తారు. ఇంత యాక్టివ్గా ఉన్నామంటే మన భార్యలో మంచిగా చూస్తేనే భర్త ఆరోగ్యంగా ఉన్నారంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మన రమేష్ గారికి, మన వరలక్ష్మి గారు థ్యాంక్ యూ. దీనికి మా మిసెస్ గారు ఆహ్వానించినందుకు రమేష్ గారికి మీ అందరికీ నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్రమాదరహిత సేవలను ప్రయాణికులకు అందించడమే రోడ్డు భద్రతా మాసోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ పివివి గంగాధరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరి 15వ తేదీన ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ మాసోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ మాసోత్సవాలకు అపూర్వమైన స్పందన లభిస్తుందని డిఎం గంగాధరరావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఆర్టీసీ డిపార్ట్మెంటు రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తూ ఉంది. 15వ తారీఖు నుండి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఈ మాసోత్సవాలు జరుపుకోవడానికి సర్క్యులర్ ఇచ్చారు ఆర్టీసీ హెడ్ ఆఫీస్ వారు. దాని ప్రకారంగా మరి అన్ని డిపోస్లోనూ ఈ మాసోత్సవాల సందర్భంగా డ్రైవర్లందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి మరింత రక్షితమైన డ్రైవింగ్ ద్వారా ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి మరి పలు రకాల కార్యక్రమాలు డిపో పరిధిలో ఈ మాసోత్సవాల సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో డ్రైవర్స్ అందరూ కూడా మెడికల్ అయ్యేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. అందులో ఫిట్ అయిన డ్రైవర్లని మరి ఒకసారి మళ్ళీ ఇది చేసుకోవడం జరుగుతుంది. అలాగే బస్సులు మెయింటెనెన్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఒక వారం రోజులు మెయింటెనెన్స్ వీక్ అని చెప్పి కండక్ట్ చేయడం జరిగింది. ఆ వీక్ లో బస్సులు యొక్క రిపేర్స్ తాలూకా ఏవైతే ఉన్నాయో డ్రైవర్స్ గారి యొక్క రిమార్కులు తీసుకుని అన్ని కూడా అటెండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ డ్రైవర్స్ అందరికీ కూడా మరి జిల్లా పరిధిలో ఏలూరులో అలాగే జోన్ పరిధిలో విజయవాడలో కూడా ఈ సేఫ్టీ మీద ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే రకంగా లాస్ట్ రోజులో ఏలూరులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. 14వ తారీఖు లాస్ట్ రోజు మరి హిల్ స్టేషన్ డే సందర్భంగా అత్యుత్తమ సర్వీస్ కలిగి అతి లాంగ్ సర్వీస్ కలిగి ఈ సర్వీసులో ఎటువంటి యాక్సిడెంట్స్ లేనటువంటి ఒక 3 డ్రైవర్ని సెలెక్ట్ చేసి వారికి నగదు బహుమతి అందజేయబடும். మరి ఈ రకంగా అన్నీ కూడా మోటివేషన్గా మరి డ్రైవర్లకి తెలియజేస్తూ తద్వారా మరి యాక్సిడెంట్స్ ఏవైతే అయినాయో వాటి ద్వారా మనం గుణపాఠంగా నేర్చుకుని ఇక ముందు ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా
డ్రైవర్ల పరంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా ఉండాలి అనేటువంటి మరి పెద్దవాళ్లతో మరి పోలీస్ అథారిటీస్తో ట్రాన్స్పోర్ట్ అథారిటీస్తో మధ్యలో మరి మీటింగ్లు పెట్టి చెప్పించడం జరుగుతుంది. ఏదైనా కానీ డ్రైవర్ ప్రశాంతమైన మనసుతో ఉద్యోగం చేయాలి, యాక్సిడెంట్ కాకూడదు. అంటే ఏదైనా డ్రైవర్ విషయంలో మరి ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ప్రశాంతమైన చిత్తంతో ఉద్యోగం చేసినప్పుడు ఈ యాక్సిడెంట్స్ అవ్వవు. యాక్సిడెంట్స్ లేని విధంగా బస్సులు నడపాలని చెప్పి మరి డిపోలో ఈ యొక్క యాక్టివిటీస్ జరుగుతుంది. అందరూ కూడా బాగా పాల్గొంటున్నారు, అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా ఈ టెంపోని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఏలూరులో ఈ నెల 3వ తేదీన జరిగే సీఎం జగన్ సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ కుమార్, చింతలపూడి ఇన్ఛార్జి కంబం విజయరాజు పిలుపునిచ్చారు. కామవరపుకోట మండలం అంకాలంపాడు గ్రామ పంచాయతీ జలపవారిగూడెం గ్రామంలో వారు పర్యటించారు. గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దివంగత నేత భాస్కర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 3వ తేదీన ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి సమీపంలో సిద్ధం కార్యక్రమానికి గ్రామం నుంచి వందలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. జోహార్ వెంకటరెడ్డి గారు, జోహార్ విజయభాస్కర్ రెడ్డి గారు, జోహార్ విజయభాస్కర్ రెడ్డి గారు, జోహార్ విజయభాస్కర్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శించారు. ఆయిల్ ఫామ్ టన్ను గెలకు 18,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏలూరులో జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిచాంగ్ తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, ఆయిల్ ఫామ్ రైతు సంఘం నాయకులు సిద్దిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. వాస్తవం చెప్పాలని దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగు అవుతున్న పరిస్థితి కూడా ఉన్నది. అయితే ఒకవైపు ప్రభుత్వం అంటే వంట నూనెకు సంబంధించి ఇతర దేశాల నుంచి ఏటా 70,000 కోట్ల రూపాయలు విలువైన వంట నూనెని మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అంటే వంట నూనెల ఉత్పత్తులు మనం దేశం సమృద్ధి సాధించలేదు. అయితే ఆయిల్ ఫామ్ లాంటి పంటలు సాగుకి అవకాశం ఉన్నా సరే ప్రభుత్వాల వైపు నుంచి తగిన ప్రోత్సాహం లేక రైతులు నష్టపోతున్న పరిస్థితి కూడా ఉన్నది. అందుకోసం ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనబడట్లేదు. మరి ఎప్పటికైనా అటు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని ఆయిల్ ఫామ్ కి కనీసం టన్ను గెలలకి 18,000 రూపాయల ధర నిర్ణయించి దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి రైతులు కూడా పట్టించుకోవడం లేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి నష్టపోతున్న ఆయిల్ ఫామ్ రైతుల్ని అన్ని రకాలుగా ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే మొన్న వచ్చిన తుఫాను వల్ల, మిచాంగ్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఈ ఒక్క ఏలూరు జిల్లాకు సంబంధించి దాదాపు 20 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అన్ని పంటలు రైతులు నష్టపోయి ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిచాంగ్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి, కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ పరిహారం అందించి ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్ డాక్టర్ ఎం గోపీకృష్ణ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు,
చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని నల్లని మచ్చలు, HIV, సుఖవ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు PRP చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డి. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, RTC బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. ఇటీవల విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రానున్న 4 రోజుల్లో తమకు తెలియచేయాలని రాజకీయ పక్షాల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఏలూరు జిల్లా ఓటర్ల జాబితాలోని అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి నిమిషం వరకు వేచి చూడకుండా బూత్ లెవెల్ ఏజెంట్లతో తుది ఓటర్ల జాబితాతో ఆయా ఇళ్లను సందర్శించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.
ఇప్పటికే మీడియాలో ప్రచురితమవుతున్న అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని పరిశీలించిన పిమ్మట అవసరమైన చోట సంబంధిత అర్హులైన ఓటర్లతో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏఓ రమాదేవి, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. బిల్డింగ్ ఎందుకైనా ఒకసారి రీసెంట్ తెప్పించుకోవాలి. కాన్స్టిట్యూన్సీ 25, 27, 30 దాకా వచ్చింది. ఈ రోజు 2 కూడా వచ్చింది. ఈ రోజు రిపోర్ట్ సీఓ వారు ఎప్పుడు అడిగింది? ఈ రోజు అడిగారు, ఎప్పుడు అడిగారు? ఈరోజు పంపించారు ఎలక్షన్ కమిషన్. సో అంటే ఈ రోజు వచ్చిన న్యూస్ వదిలేసి నిన్న దాకా వచ్చిన న్యూస్ ఎన్ని ఉన్నాయి, దానికి అన్నిటికీ యాక్షన్ తీసుకోవాల్సినది డ్రాస్టిక్ ఇష్యూ ఏమన్నా ఉందా? 102 ఓటర్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నారా? మేజర్గా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిన కేసు సరే, ఈ ఏమేమి రిపోర్ట్ అయిందో అది కూడా రెక్టిఫై చేసేసి ఫార్మ్స్ పెట్టించడం జరిగింది. అది మన ఎలక్షన్ కమిషన్ కూడా పంపించడం జరుగుతుంది. మీరు దీంట్లో ఏమైనా స్పెసిఫిక్గా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలో రాష్ట్ర స్థాయిలో ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని జెడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ, జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి ఆకాంక్షించారు. ఏలూరు అల్లూరు సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను వారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఏలూరు జిల్లాను ఆడుదాం ఆంధ్రాలో మొదటి స్థానం సాధించడానికి క్రీడాకారులు కష్టంతో కాకుండా ఇష్టంతో ఆడాలని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో గ్రామీణ మండల నియోజకవర్గ క్రీడా పోటీలు జరిగాయని, నియోజకవర్గంలో గెలుపొందిన క్రీడాకారులను జిల్లా స్థాయిలో క్రీడల్లో పాల్గొని గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయిలో పంపడం జరుగుతుందని తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం చూపించాలని, దీని ద్వారా మానసిక ప్రశాంతత, దృఢ సంకల్పం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కాజావల్లి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, డిపిఓ శ్రీనివాస్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. రెగ్యులేషన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఒకటి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిదీ కూడా ఆయన ఏ కార్యక్రమం కూడా మొదలుపెట్టినా ఎంతో గొప్పగా చేస్తున్నారు. అది విజయవంతం కూడా అవుతుంది. మనం గత వ్యాయామాలు, ఆటలు, క్రీడల్లో కూడా పాల్గొంటే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాము. మనమే కాదు, మన పిల్లలే కాదు, మనం కూడా పెద్దోళ్ళు లేదంటే సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చొని ఉంటున్నారు. దానివల్ల చాలా ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. ఈరోజు చూసుకుంటే సడన్గా చక్కగా తిరుగుతున్న వాళ్ళే కూడా సడన్గా చనిపోవడం మనం. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలనే సంబంధిత అధికారులు జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ డిఆర్ఓ ఛాంబర్లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జిల్లా కమిటీ సభ్యులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు 3 దశలుగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో 120 పరీక్షా కేంద్రాల్లో మొదటి, 2వ సంవత్సరానికి సంబంధించిన మొత్తం 32,445 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 3వ తేదీన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషనల్ పరీక్షలు, ఫిబ్రవరి 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని అన్నారు. అలాగే మార్చి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయని అన్నారు. ఈ సమావేశంలో కన్వీనర్ డీసీబీ ప్రభాకర్ రావు, అడిషనల్ ఎస్పీ ఎన్ఎస్ఆర్ శేఖర్, డిఎస్పీ చంద్రశేఖర్, డిపిఓ శ్రీనివాస్, విశ్వనాథ్, డిఈఓ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాక్టికల్స్ అయితే మాత్రం సెకండ్ స్టార్ట్ అవుతుంది ఈ మంత్. దాంట్లో మళ్ళీ థియరీలో 2 రకాలు ఉన్నాయి. వొకేషనల్ థియరీ ఉంది, జనరల్ కూడా ఉన్నాయి. ఈ రకంగా మనకి టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. అండ్ 2 సెషన్స్ ఉన్నాయి ప్రతిరోజు కూడా. మార్నింగ్ 9 to 12 మంచి ఎగ్జామ్ నుంచి. ఇంకా ప్రాక్టికల్ వచ్చేసరికి వొకేషనల్ 29 సెంటర్స్ ఉన్నాయి, జనరల్ వచ్చి 69 సెంటర్స్ ఉన్నాయి. థియరీ అయితే మాత్రం 51 సెంటర్స్ ఉన్నాయి. ఈ యొక్క సెంటర్స్ లిస్ట్ కూడా మీరు కంప్లీట్ చేసేస్తారు. ఆ సెంటర్స్లో ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
అయితే ముందుగా పేపర్ ఎలా పంపించడం అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. మనం పంపిస్తాం, అక్కడి నుంచి వస్తుంది మనకి స్ట్రాంగ్ రూమ్ వస్తుంది ఇక్కడ నుంచి మనకి ఐటీ సెంటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 18 స్టోరేజ్ పాయింట్లు ఇచ్చారు. అంటే ఒక్కొక్క సెంటర్కి ఎన్ని కాలేజ్ అటాచ్ చేస్తారని కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. మనకి మేజర్గా మనకి ఏలూరు టౌన్కి 17 సెంటర్లు ఇచ్చారు, జంగారెడ్డి కూడా 7 సెంటర్స్ మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో మీరు కమ్యూనికేట్ చేశారు. దీన్ని బట్టి మీరు మీ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది చూసుకోవాలి. మేజర్గా ఏంటంటే మనకి డిఓ గారు వచ్చేసి రాలేదు. రజక చెరువుల వద్ద విద్యుత్ మోటార్ కనెక్షన్ కోసం అధికారులు సహకరించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్టయ్య కోరారు. నూజివీడు మండలం పల్లెలమూడి గ్రామంలో రజక వృత్తిదారుల సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని చాకలికుంట చెరువును సంఘ ప్రతినిధులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిజ్జువరపు శ్రీనివాసరావు, ఎలమంచిలి నాగశేషు, వి శ్రీనివాస్, కె మురళి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వచ్చింది కానీ అని నూతన సంఘాన్ని కార్యవర్గాన్ని ఎన్నుకొని వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కూడా జరిగింది. అయితే సుమారు 100 సంవత్సరాల క్రితం వీళ్ళకి చాకలకుంట అని పిలువబడే ఒక చెరువుని కూడా 3 ఎకరాల గల చెరువుని వీరికి ఇవ్వడం జరిగింది. ఈ చెరువు దగ్గరికి ఈ రోజు మేము రావడం జరిగింది. అయితే ప్రజాప్రతినిధులు రజకులు అంటే మంచి అభిప్రాయంతో ఉండి ఎలాగైనా వీళ్ళ చెరువుకి ఎలక్ట్రికల్ కనెక్షన్, మోటారు బోర్ ఇవ్వాలనే ఆలోచనలో వారు ఉండి 25 kVA ట్రాన్స్ఫార్మర్ 15 HP-తో ఇవ్వడం జరిగింది. వీరు వృత్తి చేసుకుంటూ వాళ్ళు మోటార్ కూడా వినియోగించుకుంటున్నారు. అయితే వీరికి ఇచ్చిన చెరువు ఉచితంగానే ఇస్తూ ప్రభుత్వ జీవో 343 ప్రకారం వీళ్ళతో లీజు చెల్లించుకోవట్లేదు. జీవో 343 ప్రకారం కనీసపు ధర అప్సర్ ప్రైస్ గ్రామ పంచాయతీ వారు ఈ చెరువు వీళ్ళకి ఇస్తున్నట్టు తీర్మానం చేస్తూ సర్వే నంబర్ వేస్తూ ప్రతిపాదనలో డివిజనల్ పంచాయతీ అధికారికి పంపించాలి. ఈ విషయంలో నేను డివిజనల్ పంచాయతీ అధికారి వారితో కూడా నేను మొన్న మాట్లాడటం జరిగింది. ఈ కరెంట్ విషయాన్ని కూడా నేను చేసే ప్రయత్నాలకి వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులతో చెప్పి చెయ్యాలని ఈ రోజునాడు నేను నూజివీడు మండలం పల్లేర్లమూడి అనే గ్రామంలో రజకులకు కేటాయించిన చాకలకుంట అనే చెరువు దగ్గర నేను మాట్లాడటం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తూనికలు కొలతల శాఖ విధులను సచివాలయ సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించాలి. జాయింట్ కంట్రోలర్ సుధాకర్ సూచన. ప్రభుత్వ ఉద్యోగులు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవాస్ జోజీ సూచన. ప్రమాద రహిత సేవలను ప్రయాణికులకు అందించడమే రోడ్డు భద్రతా మాసోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ గంగాధరరావు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.